హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ విషయం అండి. ఇది తప్పనిసరిగా అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ ఆచరించాల్సినటువంటి విషయం. ఇది ఒక మంచి విషయం, మంచి టాపిక్ అండి. ఇది తప్పనిసరిగా ప్లీజ్ ఈ వీడియో మొత్తం వినడానికి ప్రయత్నం చేయండి. డియర్ ఫ్రెండ్స్, మీ ఇంటిలో పెద్దవాళ్ళు అంటే నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య ఇలాంటి పెద్దలు ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. రోజులో ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు కానీ పావుగంట కానీ వాళ్ళతో స్పెండ్ చేయండి. అలా స్పెండ్ చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా? వాళ్ళ లైఫ్లో ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ధైర్యంగా ఉన్నారు, కష్టంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ ఎలా వాళ్ళు మరి మెయింటైన్ చేశారు అనే ప్రతి విషయం కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి ఒక స్వీట్ మెమరీస్ అండి. అవి అద్భుతమైనటువంటి మెమరీస్. వాళ్ళు అప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. అప్పుడు రూపాయి పుట్టాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి రోజుల్లోనే వాళ్ళు మరి కుటుంబాన్ని పెంచి పోషించారు. అద్భుతమైనటువంటి రీతిలో పెంచారని చెప్పొచ్చు. ఆకలి బాధలు తెలియకుండా, కష్టాలు తెలియకుండా మరి తమ బిడ్డల్ని మరి పెంచి పోషించుకున్నారు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళతో మాట్లాడటం వల్ల అప్పుడు జీవించినటువంటి జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు తిన్నటువంటి అంత ఎనర్జీగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అనే ప్రతి విషయం కూడా అద్భుతంగా చెప్తారు. వాళ్ళు ఒక గ్రంథాలయం లాంటి వాళ్ళు. ఆ పెద్దవాళ్ళు ఒక నిఘంటువు లాంటి వాళ్ళు. ఆ పెద్దవాళ్ళు సమగ్రమైనటువంటి విషయాలు ఎన్నో తెలిసినటువంటి వ్యక్తులండి. కానీ మనకే తెలుసు అనుకుంటాం, కానీ మనకు తెలిసింది కంటిలో నలుసంతే. ఆ పెద్దవాళ్ళకి తెలిసినటువంటిది అపారమైనటువంటి జ్ఞానం, అద్భుతమైనటువంటి విషయాలు, విషయ సేకరణ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో మనకి వ్యక్తపరుస్తుంటారు. ఆరోగ్య నియమాలు చెప్తారు, ఆరోగ్య సూత్రాలు చెప్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఫుడ్ తినాలో కూడా చెప్తారు. ఒకప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఆయిల్ కంటెంట్ లేనటువంటి ఫుడ్ తిన్నారు వాళ్ళు. ఆర్గానిక్ అంటే సొంతంగా ఇంటి ప్లేస్లోనే పండించినటువంటి కూరగాయలు తిన్నారు వాళ్ళు. జొన్నలు తిన్నారు, రాగులు తిన్నారు, సజ్జలు తిన్నారు. ఇలాంటి మిల్లెట్స్ ఎక్కువ తిన్నారు. అందుకని ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో కూడా మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు పాటించినటువంటి పద్ధతులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అద్భుతం అండి. ఆ ఓల్డ్ డేస్ అనేవి గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చండి. అద్భుతమైనటువంటి సంసారం వాళ్ళు చేయటం జరిగింది, పిల్లల్ని కనటం జరిగింది, వాళ్ళు పెంచి పోషించడం జరిగింది. ఈ రోజున మనం ఎంతెంత ఇలా ఉన్నామంటే కారణం కూడా ఆ మూలం వాళ్ళేనండి. కాబట్టి ఆ పెద్దవాళ్ళని విస్మరించొద్దు, పెద్దవాళ్ళని మర్చిపోవద్దు. వాళ్ళతో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మాట్లాడటం వల్ల వాళ్ళల్లో కూడా ఒక ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. పనికిరానటువంటి వస్తువు లెక్క మూలన పెట్టొద్దండి పెద్దవాళ్ళని. వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళతో మనం మాట్లాడాలి, మంచి చెడు ఏదో షేర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా, ఆనందంగా ఇంకా కొంతకాలం కూడా బ్రతకాలని చెప్పేసి ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అంతేగాని మాట్లాడకుండా ఒక మూలన పాడుపడ్డ వస్తువు లెక్క పెట్టడం వల్ల వాళ్ళు లోన్లీ ఫీలింగ్ అవుతారండి, ఒంటరితనం ఫీల్ అవుతుంటారండి, మనతో ఎవరూ మాట్లాడలేదు అనుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్ళు పడినటువంటి తపన అద్భుతం అండి. అసలు ఒక రకంగా చెప్పాలంటే అంత శ్రమ కావచ్చు, అంత కష్టం కావచ్చు, అంత కన్నీళ్ళు కావచ్చు, అంత బాధలు పడితేనే ఈ రోజున ఈ తరం ఎలా ఉందని చెప్పొచ్చండి. అలాంటి వాళ్ళు శక్తి క్షీణించిందని, మరి వాళ్ళకి ఏజ్ ఎక్కువైందని చెప్పేసి ఒక పక్కన పెట్టడం అనేది సమంజసం కాదండి. వాళ్ళని ప్రేమగా చూసుకోండి. వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని, అందులో ఉన్నటువంటి విషయ సేకరణని స్వీకరించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందండి. అంత అద్భుతమైనటువంటి గ్రంథాలయం లాంటి వాళ్ళండి. అన్ని విషయాలపైన అవగాహన ఉన్నటువంటి పెద్దవాళ్ళండి. మాటలు మాత్రమే మాట్లాడతాం మనం పెద్దలను గౌరవించాలని. మన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి, మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎంత మాత్రం గౌరవిస్తున్నాం, ఎంత మాత్రం వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తున్నాం, ఎంత మాత్రం వాళ్ళని సేవిస్తున్నాం అనేది ఒక్కసారి గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే కానీ ఏదో ఒక పెద్ద సంఘ సేవ చేస్తున్నట్లుగా ఏదో గొప్పగా చెప్పాలని కాదండి. మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇల్లు నిండుగా ఉంటుందండి. మన ఇంట్లో ఉన్నటువంటి అరుగుల మీద కావచ్చు,
మొత్తం ముందు గుమ్మం ముందు ఉన్నటువంటి అరుగుల మీద కావచ్చు, ఆ పెద్దవాళ్ళు అలా కూర్చొని ఉంటే ఆ లుక్కే వేరుంటుందండి. అద్భుతం అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ ఇంటికి ఒక నిండుదనం వస్తుంది. పెద్దవాళ్ళు ఉంటే నిండుదనం వస్తుంది. నిండుదనంతో పాటు అందం కూడా వస్తుందండి. ఈ రోజున రానున్న రోజు మనం ఈ రోజున చూస్తున్నట్టయితే, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయండి. పెద్దవాళ్ళు ఉండట్లేదు, అత్తమామ ఉండట్లేదు, బావలో మరుదుల్లో ఉండట్లేదు, తోటికోడళ్ళు ఉండట్లేదు, అన్నదమ్ముడు కలిసి ఉండట్లేదు. విచ్ఛిన్నం అయిపోతున్నాయండి కుటుంబాలు. భయమేస్తుందండి, బాధేస్తుందండి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి యూనిటీ, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యం ఎంత గొప్పదండి అసలు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ఉంటే, పెద్దవాళ్ళ మధ్యలో మనం కూడా కూర్చొని ఉంటే ఎంత బాగుంటుందండి. తాతయ్య తింటూ తింటూ ఒక ముద్ద మనకు పెడుతుంటే ఆ స్వీట్ మెమరీ అండి, అది అద్భుతమైనటువంటి మెమరీ అండి. అది ఆస్వాదిస్తేనే తెలుస్తుందండి. ఆస్వాదించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ పెద్దలు మన ఇంట్లో ఉంటే తెలుస్తుంది ఆ నిండుదనం ఎలా ఉంటుందో. అందరూ గలగల మాట్లాడుకుంటూ ఉంటే ఎంత సందడిగా ఉంటుందండి, ఎంత సందడిగా ఉంటుంది. పండుగ రోజు ప్రతిరోజు పండగ లెక్క ఉంటుందండి ఉమ్మడి కుటుంబం అంటే. ప్రతిరోజు నిండుదనం ఉంటుందండి ఉమ్మడి కుటుంబం అంటే. ప్రతిరోజు హ్యాపీగా సంతోషంగా ఉంటుందండి పెద్ద కుటుంబం అంటే. ఎందుకంటే ఎవరికైనా ఒక్కడికే ఆ కుటుంబంలో కష్టం వచ్చిందంటే అందరి ప్రాణాలు వెలువెలపోతూ ఉంటాయి. అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఆతృత పడుతూ ఉంటారు. అది కుటుంబ విలువలంటే, అది కుటుంబం అంటే. సోలో ఫ్యామిలీస్ ఉన్నాయి, సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సరిగా వంట చేసుకోవటం లేదు, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కదలిక జరిగితేనే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి, ఎక్సర్సైజ్ అందుతుందండి. ఈ రోజున మనం చూసినట్లయితే బట్టలు ఉతుకోవట్లేదు ఎవరు, వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి. వంట చేసుకోవట్లేదు ఎవరు, ఆన్లైన్ ఫుడ్ వచ్చేసింది. బాసనలు తోమట్లేదు ఎవరు, ఎందుకంటే మసి పట్టనటువంటి విధానాలు వచ్చేసినాయి, గ్యాస్ పొయ్యిలు వచ్చేసినాయి. ఇంకా కష్టమేడ తెలుస్తుందండి. వాటర్ కాసుకోవట్లేదు, గ్లేజర్లు వచ్చినాయి. అది బాత్రూమ్లలో అవి ఉంటాయి, మనకు వాటర్ వచ్చేస్తున్నాయి డైరెక్ట్గానే. ఇంకెక్కడండి, ఎక్కడ మనిషి కష్టపడుతున్నాడు చెప్పండి. అందుకని థైరాయిడ్ సమస్య కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, ఇలాంటి మొత్తం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనిషి పని చేయకపోవడమే. మన పనులు మనం ఎప్పుడైతే టైం టు టైం పర్ఫెక్ట్గా చేసుకుంటామో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఇది అక్షర సత్యం అండి. కాబట్టి మీ ఇంటిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఫుడ్ విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉండాలండి. ఫుడ్ విషయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం ఆలోచించాలండి. ఈజీగా డైజెషన్ అయిపోయి ఈజీగా అరుగుదల కలిగేటటువంటి ఆహార పదార్థాలు ఏవి ఉన్నాయి అలాంటివి తినాలండి. టైం టు టైం నిద్రపోవాలండి. అంతే తప్ప మరి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ గురించి ఇక్కడ, వీళ్ళ గురించి అక్కడ, అక్కడదిక్కడ ఇక్కడదక్కడ చెప్తూ ఉండే వాళ్ళ మనసు కకావికలమైపోతుందండి. తాత్కాలిక ప్రయోజనం జరుగుతుందేమో కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదండి, శాశ్వతమైనటువంటి మేలు జరగదండి. కాబట్టి మీరు ఉన్నంత వరకు ఉన్నంతలోనే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి మాటలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిలో ఉన్నటువంటి పెద్దల్ని రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి. ప్రతిరోజు ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు కానీ వాళ్ళ దగ్గర కూర్చోండి, మాట్లాడండి. వాళ్ళ అభిరుచులు తెలుసుకోండి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి, వాళ్ళు అప్పుడు పడినటువంటి కష్టాల గురించి తెలుసుకోండి. వాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందించారో వాటి గురించి తెలుసుకోండి. వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ విషయాలు ఏంటి అది తెలుసుకోండి. పురాతనమైనటువంటి ఫుడ్ ఎలా తిన్నారు, ఎలా బ్రతికారు, వాళ్ళ జీవనం ఎలా కొనసాగించారు. ఇప్పుడంటే ఎలక్ట్రికల్ బల్బులు వచ్చినాయండి, కరెంట్ ఉందండి, ప్రతి రూమ్లో తెల్లగా కనపడుతుంది. డే ఏదో నైట్ ఏదో తెలియనటువంటి విధానాలు మనం ఉన్నాం. ఒకప్పుడు కిరోసిన్ దీపాలు ఉండేవి, చిన్న చిన్న దీపాలు లాంతర్లు ఉండేవి. వాటితోని ఇల్లంతా వెలుగొచ్చేది, దాంతోనే జీవించారు వాళ్ళు. మరి పశువులు ఉండేవి, మళ్ళీ వాళ్ళకి మేకలు ఉండేవి, కోళ్ళు ఉండేవి. ఇంత పశు సంపద ఉండేదండి. వీటన్నింటినీ చూసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ కాస్త కూస్త పొలం ఉంటే వ్యవసాయం సేద్యం చేస్తూ మళ్ళీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంత గ్రేట్ అండి, అసలు ఎంత వండర్ అండి. ప్లీజ్ అండి, దయచేసి ఫ్యామిలీని గౌరవించండి, ఫ్యామిలీని ప్రేమించండి, ఇంట్లో ఉన్న పెద్దల్ని రెస్పెక్ట్ చేయండి, పెద్దలందరినీ గౌరవించండి. వాళ్ళతో ప్రతిరోజు 10 నిమిషాలు కేటాయించండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయి, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. పెద్దలు ఉన్నటువంటి వాడు, మీ ఇంట్లో పెద్దలు, తాతయ్య ఉంటే తాతయ్య ఉన్నాడని అతని పేరు మెన్షన్ చేయండి. నాయనం ఉంటే నాయనం పేరు మెన్షన్ చేయండి.
అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళ పేర్లు కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.